షార్ట్స్ బై రీల్ పెట్టచ్చు కదా నువ్వు. ఏది అన్న ఈ అప్డేట్లో ఏం లేదు, సుల్లీల అప్డేట్ నా సుల్లి లెక్కనే ఉందని చెప్పి పెట్టినావు అనుకో బెట, నిజంగా పెండింగ్ అవుతావు. ఇట్లాంటివి పెట్టాలి బెట, నువ్వే వచ్చి క్వశ్చన్లు అడుగుతావు. ఈవెంట్ అయితే గనక నిజంగా గనక అసలు అట్లా ఇస్తే గనకాలు చెప్పకు. గనకాని లేదు, డైరెక్ట్ దెంగుడే. జస్ట్ గేమ్ ని చూపించి చెప్పు బెట అప్డేట్ ఎట్లా ఉందో. ట్రెండింగ్ అవుతావు నిజంగా. బీజిఎం నీది కూడా వాయిస్ కాపీ చేసుకుంటాడు. ఇప్పుడు అయితే కనుక ఈ బీజిఎం అయ్యాడు బట్ లంజా కొడుకు అన్నావు అనుకో, అది కూడా పెట్టుకుంటాడు. పిచ్చి లంజా మనకి తెలియదు నువ్వు ఏమన్నావు. వాడు ఏమనుకుంటాడు, నన్ను వీటి తెలుగులో పొగుడుతున్నా అనుకుంటాడు, పిచ్చి లంజా కొడుకు అని చెప్పి పెట్టి పడతాయి కదా ట్రెండింగే. వాడు మన వన్ ప్లస్ కూడా అదే అనుకున్నాడు అన్న. నవ్వు కూడా వేపేసేయాలి బెట సైలెంట్ గా. వాడు ఏమనుకుంటాడు, అమ్మ వాడు మంచిగా చెప్పి నా గురించి అనుకుంటాడు. అట్లా నవ్వుకుంటా దెంగాలి అన్న. నవ్వుకుంటా నోట్ల మూట పెట్టేసేయాలి. అది అంతా మీ దగ్గర ట్రైనింగ్ అన్నది. సిగరెట్స్ ఆల్సో అప్ బై 40% అంట. అంటే ఒక సిగరెట్ ఎంత 15 రూపాయలు ఉంటాయి, 20 రూపాయల సిగరెట్ ఒక్కొక్కటి. 18 రూపాయలు ఉంటుందన్నా. 18 రూపాయలు. ఇప్పుడు ఎంత అయితే 40% ఇంక్రిమెంట్ అంటే 18 2 36. అంత ఉండదన్న మరి. 25 ఏంటిది 24 అవుతుంది. 6 రూపాయలు పెరుగుతుంది అన్న. 18 రూపాయలు వారియర్ 24 రూపాయలు అవుతుంది సిగరెట్. దానికన్నా సుల్లికి వచ్చి కదా, దానికన్నా సుల్లికి అయిపోతుంది దోస్తు కానీ కదా. షార్ట్స్ బాయ్ నిజంగా చెప్తున్నా బాయ్ నా మాటను. నేను ఒక రీల్ చెప్తా చెయ్యి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే కనుక సెప్టెంబర్ 22వ తారీఖు కనుక జిఎస్టీ రేట్స్ పెరుగుతున్నాయి. సో బీడీ సిగరెట్ కైనీ గుట్కా తంబాకు జర్దా పాన్ పాక్ పైన మనకి 40% జిఎస్టీ అయితే పెరుగుతుంది. సో దానికన్నా బెటర్ దోసగా సుల్లి కూడా మేము బెటర్ అని చెప్పి పెట్టినాం అనుకో బెట. బిలీవ్ మీ బెట, యూ విల్ గో ఇన్ ట్రెండింగ్. హ్యాష్టాగ్ వన్నే బెట. మనము అది షాప్ ని చూసుకోవాలన్న, చిన్న కిరాణా షాప్ ని చూసుకొని లేకపోతే నువ్వే పెట్టుకోవాలి బెట, మస్తు గిరాకీ అవుతుంది. ఆ రోజు మీటప్ కూడా పెట్టచ్చు షాప్లో. అట్లా ఏమైనా ఉంటే కూడా మేము వచ్చి దెంగిపోతాం అట్లా అని. బెస్ట్ బెట, మస్తు ఉంటుంది. అవునన్నా. అంటే ఇప్పుడు ముందే కొనుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు అందరు పెట్టెలు ఏ టు జెడ్ గా అంతే మరి, రేట్లు పెరిగేస్తాయి. అప్పుడు ఆ స్టాక్ లేదు. ఎన్ని రోజులు కానీ పెట్టుకుంటారు అట్లా అని చెప్పి షార్ట్స్ బాయ్ నువ్వు రోజు దిగుతావు దోస్తు అని చెప్పు. చెప్పు మనం అడిగే క్వశ్చన్ అట్లా ఉంది. షార్ట్స్ బాయ్ స్టాక్ తెచ్చుకొని పెట్టుకుంటాం అంటే అమ్మ ఎట్లా చెప్తాడు వీడు షార్ట్స్ బాయ్. అసలు రాయసాను వీడు. సిగరెట్ రేట్ పెంచినా కూడా తాగుతారంట. నాకు ఒకటి అర్థం కాదు రాయసన, ఈ గుట్కా కైని తంబాకు జర్దా పాన్ పరాక్ పాన్ మసాలా ఇవన్నీ బ్యాన్ కదా మన దగ్గర తెలంగాణలో. అరే నీ అమ్మ ఏడు అవే ప్యాకెట్లు కనిపిస్తారు రోడ్డు మీద పోతే. మీరు చూడండి అసలు కావాలంటే ఇట్లా నడుస్తుంటారు, ఇట్లా నడుస్తుంటారు. మీరే చూడండి రోడ్డు మీద పోండి, అది ఇంకా స్టైల్గా వేసుకుంటారు, రిట్రీట్ వేసుకొని ఇట్లా ఇట్లా పెట్టుకుంటారు పనసాన్ల. ఇప్పుడు కూడా పెట్టుకుంటారు. ఇప్పుడు బయట పోండి బ్రో, మీకు అవే కనబడతాయి. అవి బ్యాన్ అంటారు ఏంది బ్రో, మొత్తం అవే మాణిక్చంద్ గుట్కాలు గిట్కాలు అవే ఉన్నాయి బయట. అవి ఎట్లా దొరుకుతున్నాయి. ఆషిక్ ఒకటి, విమల్ ఒకటి, తర్వాత ఇంకేమేమో ఉంటుండే మనకి. మాణిక్చంద్ ట్రెండింగ్ బెట. ఏదో సుల్లిలా గడ్డ, ఏదో గడ్డ మానం గడ్డ. అవి ఒక లంజా ఉన్నారు బెట, ఆడున్నారు షాపింగ్ దగ్గర ఉన్నారు. గోవా చాలా ఉన్నాయి నా దగ్గర. అవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా పెట్టుకుని వచ్చిన పళ్ళ సందులలో పెట్టుకుంటారు అన్న. బాగుంటదిలే, బోర్ కొట్టదు. కెమెరా డైలీ తుడుచుకుంటుంది, దానిపైన పుచ్చుకు 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 అనమాట. దుప్పట్లో రాడే రాడే తినేవాళ్ళ ముందు స్టాటిక్స్ అయిపోయినాయి. రాజన్న వచ్చి లోపలికి అదే నేను అన్నను కొట్టేస్తున్నాను. అట్లా భయపడేయాలి బెట. అప్పుడప్పుడు నేను స్టాటిక్స్ ప్లే చేస్తా బెట. అట్లా ఎవరు నేర్పారా మీకు? అట్లా ఎనిమికి కూడా అట్లా స్టాటిక్స్ నేర్పియాలి అప్పుడప్పుడు. అట్లా కార్ వేసుకొని పోతే వాటిని కూడా స్టాటిక్స్ వస్తాయి కొత్త కొత్తగా.
వాడు కూడా నేర్చుకుంటున్నా. ఓ నా కొత్త స్టార్టింగ్ నా పని అయిపోయింది. అన్న మీరు చేయకున్నారనా? సేఫ్, 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 అయిపోయినా లేకపోతే నేను రికాల్కి వెళ్తున్నాను. అయిపోయినా బండి కొట్టేసాడు. పట్టుకున్నావా షార్ట్స్? నన్ను పట్టుకోవాలి నేను రికాల్ గడికి వచ్చాను. గివ్ అప్ కొట్టేయండి. ఓకే ఓకే రైట్ రైట్ కొట్టేసి, 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 Your కొట్టేసి. teammates can అయ్యో still ఈ కొడుకులు recall you. వచ్చారు. ఈడమ్మన్న ఏం బాయ్ బై. కెమెరా 16 Pro Max బ్రో. కెమెరా ఏం లేదు బ్రో, వేస్ట్ బ్రో. 16 Pro Max బెటర్. లేకపోతే నేనే తీసుకుంటున్నా కదా బ్రో. ఆడ ఏం లేదు బ్రో, వేస్ట్. వాడు 2TB ఎందుకు తీసిండో సుల్లికి కట్టుకొని తినే. అది నిజంగా సుల్లికి కట్టుకొని తినేయాలి. వారి హైలైట్ ఉంటుంది బెటర్. వీళ్ళు ట్రెండింగ్ పోతుంది చూస్తున్నా కనుక. నేను సేపు కనుక సుల్లికి కట్టుకొని తిరుగుతున్నా. ఈ సేపు లంజా కొడుకు సుల్లి ఆడని చెప్పి అన్నాను అనుకో షార్జ్ బాయ్. వాడు 3 ఫోన్లు పంపిస్తారు కదా ఫ్రీగా నీకు సేపులు అమ్ముకోడాడు. సార్ మా వీడియో కాగా అన్ని పంపిస్తారు సార్ ప్లీజ్ సార్ మా వీడియో డిలీట్ చేయండి సార్, ఇంక దండం పెడతా సార్. నా మాట నిజంగా షార్ట్స్ బాయ్, నా మాటని అట్లా ఏ పెట్టా బిలీవ్ మీ. నువ్వు #1 వెళ్ళిపోతావు, నీకు 4 ఫోన్లు ఫ్రీ వస్తాయి. 4 ఫోన్లు మా వచ్చు. గ్రూప్ లో 4 4 ఫోన్లు ఇచ్చేసాయి, గిఫ్ట్ ఇచ్చేసాయి. లక్కీ డ్రా తీసేసి నెక్స్ట్ టైం నేను కాంట్రాన్ అన్నా చాలా డెలీట్ చేస్తాను. వీడికి వస్తాను అయ్యి వచ్చేసిండు. అబ్బా ఈ కొడుకులు అని చూడండి. ఏమన్నా కొట్టగలుగుతారు మీ యువతల. వాడోస్కి వెళ్ళారు. నా బతికే ఇంకా లేదు రే. నువ్వు ఆడికెందుకు పోయినావు మేడం? కంటైనర్స్ నేను ఇటు వచ్చాను. నేను దూరం వాళ్ళు ఒకవేళ దిగుతే నేను చూసుకుంటా. ట్రై చేస్తాను, నేను అవుతుందేమో అని. Teammates can still recall you. అరే బ్రో లంజా కొడుకులు బ్రో. ముగ్గురు కలిసి ముండా కొడుకులు. వారియర్ దావత్ ఇచ్చిండు బ్రో. వారియర్ దావత్ 200K ఇచ్చిండు కానీ ఇంకా ఏమంటారు బ్యాచిలర్ దావత్ ఇవ్వాలి బ్రో. పెళ్లి దావత్ ఇవ్వలేదన్న. పెళ్లి దావత్, బ్యాచిలర్ దావత్. వస్తావా షార్ట్ పైన మరి దావత్కి? ఇస్తా అన్న. నిన్ను విలువలే కదా బేట. పిల్లమంది ఎట్లా వస్తావు బేట చక్కగా లేక. చెక్కగానే కాబట్టి వస్తా. పిలవకపోతే ఎట్లా వస్తావు షార్ట్స్ పైన? నాకు అర్థం కాదు దావత్కి. ఇంత చక్కగా నీ షార్ట్స్ పైన నిజంగా అట్నే వస్తా అన్న. పెళ్లి పత్రిక ఇవ్వకపోయినా కూడా పెళ్లిలో వచ్చి కూర్చున్నాడు. అందరికన్నా ఫస్ట్ వచ్చి కూర్చునేటట్టు వారియర్ చూసుకోబెట. మనమే హడావి చేయాలి. నువ్వేం చేస్తావు వారియర్? షార్ట్స్ పై మీద కెమెరా పెట్టు. ఏం తీసుకొచ్చినా కెమెరా పెట్టు. ఇప్పుడైతే చూసినట్టయితే కనుక షార్ట్స్ బాయ్ పెళ్ళికి వచ్చిండు ఊపుకుంటా దీని అని చెప్పి రీల్ చేయబెట్ట.